ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతోన్న సాయినాథ్ రెడ్డి, లిఖిత్తో పాటు విజయ్ కుమార్, సాయి కుమార్లు అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు విద్యార్థులు గోవాకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు గోవా వెళుతున్నట్లు స్నేహితులతో చెబుతున్నారని, అనుకున్న ప్రకారమే నిన్న ఇంటి నుంచి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. షాద్ నగర్ తర్వాత ఫోన్ సిగ్నల్ దొరకలేదంటున్న పోలీసులు విద్యార్థులు మహారాష్ట్రలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు కలిసి వెళ్ళారు. మామూలుగా సివిల్ డ్రెస్లోనే వెళ్ళాడు, స్కూల్ డ్రెస్లో వెళ్ళలేదు. ఇంట్లో స్కూల్ డ్రెస్ ఇప్పేసి బ్యాగ్ పెట్టేసి మామూలు నార్మల్ డ్రెస్లో వెళ్ళాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. వాళ్ళతో ఎప్పుడు రాని ఫ్రెండ్స్ వచ్చారు, కొత్తగా వచ్చారు. వాళ్ళు సాయినాథ్, సాయి కృష్ణ, విజయ్ నలుగురు కలిసి వెళ్ళారు. సాయినాథ్ ఇంటికి వెళ్ళారంట. సాయినాథ్ వాళ్ళ మదర్ చెప్పారు 4 o'clock వచ్చారమ్మా, మళ్ళీ రాలేదని చెప్పాను. స్కూల్కి వెళ్తే స్కూల్లోనంట లేరని చెప్పారు. నిన్న రాలేదంట, ఈరోజు వెళ్ళాను నేను. ఇర్రెగ్యులర్గా సాయినాథ్, సాయి కృష్ణ ఇర్రెగ్యులర్గా ఉన్నారంట. మా బాబు రెగ్యులర్గానే ఉన్నాడు. నిన్న ఒక రోజే రాలేదంట మా బాబు. స్కూల్లో అయితే లిఖిత్ ఎక్కడికి వెళ్ళాడనే చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి బాబు కాదు, వీళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్ళారేమో అంటున్నారు. మేడం ఏమో ఎవరైనా పెద్దవాడు ఉండొచ్చు, ఈ నలుగురు పని అయితే కాదు, ఎవరిదన్నా ఉండొచ్చు అని అంటున్నారు. నాకైతే ఎవరి మీద అనుమానం లేదు. మా బాబు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలే. ఒక 1 hour, ½ hour కూడా వెళ్ళాడు నన్ను వదిలి. నాకు అన్నీ చెప్పుతాడు, ఒక పాయింట్ కూడా ఏది వదిలాడు.